నల్గొండ పట్టణంలోని పద్మనగర్ కాలనీలో 17వ వార్డులో గల పొడిశెట్టి నరసింహ సైదమ్మ కుమారుడు సాయి గణేష్ మొదటిసారిగా అయ్యప్ప మాల ధరించి పద్మనగర్లోని నివాస గృహం నందు అయ్యప్ప పడిపూజ, పాలాభిషేకాలు, కనక అభిషేకాలు, పూల అభిషేకాలు, పంచామృతాలు అభిషేకాలు, కుంకుమ అభిషేకాలు నిర్వహించారు. నల్గొండ పట్టణంలోని పద్మనగర్ కాలనీలో 17వ వార్డులో గల పొడిశెట్టి నరసింహ సైదమ్మ కుమారుడు సాయి గణేష్ మొదటిసారిగా అయ్యప్ప మాల ధరించి పద్మనగర్లోని నివాస గృహం నందు అయ్యప్ప పడిపూజ, పాలాభిషేకాలు, కనుకాభిషేకాలు, పూలాభిషేకాలు, పంచామృతాలు అభిషేకాలు, కుంకుమాభిషేకాలు మొదలైన పూజలు కూతురు అల్లుడు మమతా శ్రీకాంత్, 17వ నెంబర్ వార్డు భక్తులు మొదలైన వారు అయ్యప్ప స్వామి పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తి ప్రబోధాలు చేశారు. పెట్టుకోరా అట్నే నల్గొండ పట్టణంలోని పద్మానగర్ కాలనీలోని రోడ్ నెంబర్ 2లో పొడిశెట్టి నరసింహ గారి స్వగృహంలో అయ్యప్ప స్వామి వారి గణ్యస్వామి పడి పూజ కార్యక్రమం జరుగుతోంది. దీనికి సాయి గణేష్ స్వామి కన్యస్వామి ఆయన పూజ. నేను హైదరాబాద్ వాస్తవ్యుని, నా పేరు మారేపల్లి కృష్ణమోహన్ శర్మ గురుస్వామిని. నేను పూజ చేస్తున్నాను. ఈ దానికి అన్నదాన ప్రభువు పొడిశెట్టి నరసింహ గారు అన్నదాన ప్రభు. ఈ కార్యక్రమము స్వామివారికి ముందు గణపతి సూత్ర బిగినయ్యి అభిషేకము, స్వామివారికి పడి పూజ, సహస్రనామార్చన, పుష్పార్చన జరుగుతుంది. ఈరోజు నల్గొండ పట్టణంలో సాయి గణేష్ గౌడ్ స్వామి గారు చాలా నిష్ఠా నిబద్ధతతోని అయ్యప్ప స్వామి కార్యక్రమం ఈరోజు వారి పడి పూజ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. దాంట్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. మరి అయ్యప్ప ఆశీర్వాదంతో గణేష్ గౌడ్ గారి కుటుంబానికి మరి మంచి జరగాలని, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఆరోగ్యము, మరి వారి అక్క, బావ, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఇంకా ఎంతో మంచి కార్యక్రమాలు, ఇలాంటి సమాజంలో కూడా గణేష్ గౌడ్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. మరి వారందరూ కూడా మంచి జరగాలని చెప్పి నేను కోరుకుంటాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు హిందూ సంస్కృతి సాంప్రదాయాలతో మనం తెలంగాణలో హైదరాబాద్ తర్వాత నల్గొండలో ఈరోజు ఈ యొక్క పడి పూజలు చాలా నిష్ఠా నిబద్ధతతో అందరూ కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. మరి హిందువులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొని ఒకరికొకరు సహాయపడుతూ చక్కగా ఉండాలని చెప్పి కోరుకుంటాం.